అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి వీడియోను చూసి మీ ముందు ఒక అంశాన్ని నేను తీసుకొచ్చాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క సంతానానికి మీరు ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి సంపద విద్య అన్నారు. మరి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారిని ధార్మికంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయటం లేదు. కాబట్టే ఈరోజు పిల్లలు పాటలని, ఆటలని, ఎందుకంటే కొన్ని చోట్ల స్త్రీలు కూడా ఈ డ్యాన్సులు చేయడం, అలాగే పెద్ద పెద్ద మహానగరాల్లో క్లబ్బులకు వెళ్ళటం, అలాగే వారు కూడా ఒక ఫ్యాషన్ కల్చర్కి అలవాటైపోవడం వల్ల పిల్లలు వారిని చూసి అదే విధంగా తయారవుతున్నారు, కానీ వారు ధార్మికతను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నము పెద్దవారు చేయట్లేదు. ఇక పెద్దవారికి లేకపోతే చిన్నపిల్లలు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు, ఏ విధంగా వాళ్ళు ధర్మాన్ని తెలుసుకోగలరు? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు కంచెలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అని. అలాగే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. కానీ ఇప్పుడు మీకు నేను వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో మీరు చూడండి, ఈ యొక్క కుర్రవాడు ఒక పెద్ద స్కాలర్కి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన ముఫ్తీ మెన్క్, ఆయన వరల్డ్ ఫేమస్ స్కాలర్, ఇస్లామిక్ స్కాలర్ ఆయన. మరి ఆయన వారి యొక్క నగరంలో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ యొక్క 10 ఏళ్ల కుర్రవాడు అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, మైక్ తీసుకుని, హజరత్ జీ అంటే నేను తెలుగులో చెప్తున్నాను, ఆయన ఇంగ్లీష్లో చెప్పారు. సార్, నేను ఉమ్రా చేశాను, నాకు 10 సంవత్సరాలు, మరి రంజాన్ రాబోతుంది కదా, మరి రంజాన్లో మనము అల్లాహను ఇష్టపడాలంటే, అల్లాహ్ మనల్ని ఇష్టపడాలంటే, అల్లాహను మనం ఇష్టడు చేయాలంటే మనం ఏ విధమైనటువంటి కార్యాలు చేయాలి? ఎందుకంటే రంజాన్ అనేది త్యాగాల నెల, రంజాన్ అనేది మంచి మంచి ఆరాధనలకు పెట్టినటువంటి పేరు, రంజాన్ అనేది ఆరాధనలకు ప్రతిఫలం ఎక్కువగా లభించేటటువంటి నెల. కాబట్టి రంజాన్లో ఏ విధమైనటువంటి ఆరాధనలు చేస్తే నేను అల్లాహకు మరింత దగ్గరవుతాను అని ప్రశ్నించాడు. అలాగే అతను ఇంకా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, రంజాన్లో చాలామంది పోయిన సంవత్సరం మన దగ్గర ఉన్నారు, ఈ సంవత్సరం లేరు, మరి రంజాన్ నాకు వస్తుంది, నేను ఏ విధంగా నేను మంచి ఆరాధనలు చేసి సృష్టికర్త అయినటువంటి అల్లాహను నన్ను ఇష్టడుగా నేను చేసుకోవాలి అని ప్రశ్నించాడు. మరి అతనిలో ఉన్నటువంటి ఆ భావన చూడండి. ఒక 10 సంవత్సరాల కుర్రవాడికి, ఒక 10 సంవత్సరాల బాలుడికి ఎటువంటి ఆలోచన ఉంది చూడండి. ఇంకా రంజాన్ రాలేదు, రంజాన్ రాబోతుంది, రంజాన్లో నేను ఎటువంటి కార్యాలు చేసుకుంటే నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహను నేను ప్రసన్నుడిని చేసుకోగలను, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నా పట్ల ప్రసన్నుడవుతాడు అని చెప్పి ఆయన కుర్రవాడు, ఆ బాలుడు తమ ముఫ్తీ మెంక్ గారికి ఇక్కడ ప్రశ్నించాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడికి ఎలాంటి ఆలోచన ఉందో. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ పిల్లవాడిలో అంత భావన ఉందంటే, ధార్మికత ఉందంటే, ముందుగా మనం గుర్తించవలసింది వారి యొక్క తల్లిదండ్రులు. వారి యొక్క తల్లిదండ్రుల్లో ముందుగా తల్లి. ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తల్లి ఒడి మొదటి బడి అన్నారు. కాబట్టి ఇక్కడ తల్లి ధార్మికురాలై ఉంటే గనక పిల్లలు కూడా ధార్మికురాలు అవుతారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి యజమాని భర్త కూడా ధార్మికుడు అవుతాడు, తమ యొక్క సోదరులు కూడా ధార్మికులు అవుతారు, తండ్రి కూడా ధార్మికుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరిది కూడా బాధ్యత ఏంటంటే, తమ పిల్లలకి మంచి ధార్మిక విద్యను తెలియజేయాలి. అలాగే వారికి పరలోకంపై ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆ పిల్లవాడు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాడు,
సార్ ఇప్పుడు రంజాన్లో చనిపోతే స్వర్గానికి వెళ్తాం కదా అని. అంటే ఆ యొక్క 10 సంవత్సరాల బాలుడికి ఎటువంటి ఆలోచన ఉంది చూడండి, పరలోకం పట్ల, అల్లాహ్ పట్ల, రంజాన్ నెల పట్ల, ఉపవాసాల పట్ల. కాబట్టి ఈ విధంగా మన యొక్క పిల్లలకు కూడా మనం ధర్మాన్ని తెలియజేయాలి, ధర్మం యొక్క వాస్తవికతను తెలియజేయాలి. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏ విధమైనటువంటి గ్రంథాలని అవతరింపజేశాడు, మన చిట్ట చివరి అంతిమ దైవ ప్రవక్త ఎవరు, ఆయన ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తప్పనిసరిగా, పెద్ద విషయాలు చిన్న విషయాలు ఎవరి వయస్సుకి మించిన ఆ వయస్సుకి మనం వారికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారానే సమాజంలో కూడా శాంతి భద్రతలు, శాంతి సౌభాగ్యతము, అలాగే సంతోషాలు ఆనందాలు కూడా వెలువరుస్తాయి. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. కష్టం వచ్చినా సరే మీ యొక్క సంతానము వారు కష్టాన్ని భారంగా భావించరు, కష్టాన్ని వారు ఒక పరీక్షగా భావిస్తారు, సహనం వహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ధార్మిక విద్యను తప్పనిసరిగా ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ వీడియో ద్వారా మరీ ముఖ్యంగా మనకు తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఈ విషయాలపై ఆలోచించి ఆచరించి అలాగే ఇతరులకు తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే తమ యొక్క సంతానాన్ని ఉత్తమ సంతానంగా తీర్చిదిద్దేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.